ప్రభుని ముద్దాడదం, మానక ప్రభుని సేవించదం. బుధవార ప్రభుని ముద్దాడదం, మానక ప్రభుని సేవించదం. మనసార పాడి స్తుతించదం, మనసార పాడి స్తుతించదం. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి మూలము నీవేనయ్యా, మమ్ము సృజించిన మా యేసయ్యా. సృష్టికి మూలము నీవేనయ్యా, మమ్ము సృజించిన మా యేసయ్యా. నిన్ను భజింతుము మా యేసయ్యా, నిన్ను పూజింతుము పూజారుడా. నిన్ను భజింతుము మా యేసయ్యా, నిన్ను పూజింతుము పూజారుడా. నిన్ను పూజింతుము పూజారుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాపికి ఆశ్రయం నీవేనయ్యా, మమ్ము రక్షించిన మా యేసయ్యా. పాపికి ఆశ్రయం నీవేనయ్యా, మమ్ము రక్షించిన మా యేసయ్యా. నిన్ను ప్రేమింతుము ప్రేమామయ, నిన్ను కీర్తింతుము కరుణామయ. నిన్ను ప్రేమింతుము ప్రేమామయ, నిన్ను కీర్తింతుము కరుణామయ. నిన్ను కీర్తింతుము కరుణామయ. పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఇహ పరములలో మా యేసయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఇహ పరములలో మా యేసయ్యా. ఆరాధింతుము మా యేసయ్యా, ఆనందముతో అనునిత్యము. ఆరాధింతుము మా యేసయ్యా, ఆనందముతో అనునిత్యము. ఆనందముతో అనునిత్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ముదమార ప్రభుని ముదాడదం, మానక ప్రభుని సేవించదం.
ముదమార ప్రభుని ముదాడదం, మానక ప్రభుని సేవించదం, మనసార పాడి స్తుతించదం, మనసార పాడి స్తుతించదం. ఆమేన్. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా 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 చూసారుగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాం, దేవుని ఆనందించేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా నీకు వందనాలు, మీకు స్తోత్రములు. దేవానికే స్తోత్రం, దేవానికి వందనాలు తండ్రి. బలమైన దేవానికి వందనాలు, మీకు స్తోత్రములు, మీకు స్తుతులు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, వి బ్లెస్ యువర్ నేమ్. పరిశుద్ధుడా దేవానికే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. ఎగసిపడే ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. దేవానికి వివర్షిపులో వ్యాధి నడు చుట్టిన లెమ్మని సెలవిచ్చెదవు, యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. వ్యాధిలను చుట్టిన లెమ్మని సెలవిచ్చెదవు, యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో
ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. Let's all look up and sing. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. వంగినే నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగినే నాపై నీ అధికారము చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. సంగమంతా స్వరమెత్తి ఎగసిపడే ఎగసిపడే తుఫానుల్లో దేవా నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. ఎగసిపడే దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. రెండు చేతులు పైకి ఎగసిపడే ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మీరందరూ బాగున్నారు కదా. దేవుడు ఈ చక్కటి కృప మనందరికీ దయచేశాడు. ముఖ్యంగా మీరు విశేష రీతిగా ఉదయకాలం మనమందరం కూడా ఈ విధంగా కలుసుకునే చక్కటి అవకాశాన్ని మీరు కలిగించినందుకు మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా
ఈ అద్భుతమైనటువంటి అవకాశం, ప్రార్థనా పోరాటం గత కొంతకాలంగా దీన్ని కొనసాగించడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు చేస్తూ వచ్చిన గొప్ప మేళ్లను బట్టి, కృపలను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఒక చక్కటి దివ్యమైన మంచి అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. క్రీస్తు ఆత్మ. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఇది యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పబడినటువంటి ప్రవచనం. ఈ ప్రవచనంలో మనకు కనబడే విషయం ఏంటంటే, ఈ యేసు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి ఈ యొక్క ప్రవచనాన్ని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఆ యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉండేటటువంటి ఆత్మ, దేవుడు ఏ విధంగా ఉంటాడు అనే విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఈ ఆత్మను గురించి మొదటిగా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, యెహోవా ఆత్మ లేక ప్రభు ఆత్మ అని మనం పిలవచ్చు. దైవ లేఖనములు మనం చూస్తే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనములో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఐజయా చాప్టర్ 11 verse 2. The spirit of the Lord shall rest upon him, the spirit of wisdom and understanding, the spirit of counsel and might, the spirit of knowledge and of the fear of the Lord. దేవుని వాక్య భాగములో మనం చూస్తే ఇదే యెషయా గ్రంథములో 42వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతను అన్యజనులకు న్యాయము కనపరుచును అని చెబుతున్నాడు. దేవుని వాక్య భాగములో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకున్నాడో, ఆ బాప్తిజం తీసుకుని ఆయన ఒడ్డుకు వస్తున్నటువంటి సమయంలో పావురము ఆకారములో పరిశుద్ధాత్మ దేవుడు దిగి యేసుక్రీస్తు ప్రభువారి మీదకి వచ్చి ఆయన మీద నిలిచినట్టుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. ఈ నిలిచినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాట ప్రకారం, ప్రవచన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మశక్తి చేత నింపబడినటువంటి వాడుగా, యెహోవా ఆత్మ కలిగిన వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటే నా తండ్రి నన్ను పంపించాడు అని యేసు ప్రభువారు ఎలా చెప్తున్నాడు? యెషయా గ్రంథం 48:16లో ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను,
అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. దేవునికి స్తోత్రం, ఆత్మ దేవుడు నన్ను పంపించాడు అని చెప్తున్నాడు. అలాగే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరములో యెషయా ప్రవచన గ్రంథాన్ని తీసుకుని ఆయన చదివినటువంటి భాగాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 61:1-3 వరకు చూస్తే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటన చేయుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. జీవము గల దేవుడు ఏ విధంగా ఈ పంపాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఈ కింది భాగానికి వచ్చినట్లయితే, యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ దేవుడు దిగి వచ్చినటువంటి కారణం చేత యెహోవాను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములు యెహోవా నాటిన చెట్లని మనందరికి కూడా పేరు పెట్టడానికి దేవుడు తన ఆత్మను ఈ భూలోకమునకు మరి పంపించి, యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆత్మదేవుడు ఆయన మీదకి వచ్చి నిలిచినటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే యేసు ప్రభువారు రోగులను స్వస్థపరిచి అపవిత్ర ఆత్మలన్నిటినీ వెళ్ళగొట్టినట్లుగా కూడా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. యెహోవా ఆత్మను గురించి ఇప్పుడు మనం చూసాం. ఆ ఆత్మయే కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి జీవితములోను వారి మీదను పని చేయటం మనం చూస్తున్నాం. ఇక ఈ ఆత్మ ఎలాంటి ఆత్మ అనేటటువంటి విషయానికి వస్తే, ఈ ఆత్మదేవుడు ఎలాంటి వాడు అంటే, హీ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. దేవునికి స్తోత్రం. జ్ఞానాత్మ. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనములో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 11:2, the spirit of the Lord shall rest upon him, the spirit of wisdom and understanding, the spirit of counsel and might, the spirit of knowledge and of the fear of the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుడు తన జ్ఞానము చేత ఈ భూమిని అంతటినీ కూడా తన జ్ఞానము చేత భూమిని స్థాపించిన వాడిగా మనకు కనబడుతున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనములో, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. భూమిని స్థాపించాడు, ఆకాశ విశాలమును స్థిరపరిచాడు. అదంతా కూడా ఎలా జరిగింది? ఈ భూమి ఎలా నిలబడింది? నీటి మీద భూమిని ఎలా నిలిపాడు? ఆకాశాన్ని పైన ఎలా ఉంచగలిగాడు? ఇదంతా కూడా దైవజ్ఞానం చేత ఏర్పాటు చేయబడినటువంటిది. ఈ దైవజ్ఞానం చేత దేవుడు ఏం చేశాడంటే భూమిని స్థాపించాడు, ఆకాశ విశాలాన్ని స్థిరపరిచినటువంటి వాడిగా ఆయన కనబడుతున్నాడు. The Lord by wisdom founded the earth, by understanding he established the heavens. దేవుడు తన జ్ఞానంతో తన అవగాహనతో భూమిని ఆకాశాన్ని ఆయన కలుగు చేసిన గొప్ప దేవుడిగా మనకు కనబడుతున్నాడు. కొలస్సీ పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు దీన్ని గురించి చక్కగా రాస్తాడు. అపొస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో, యాలయనగా
ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయన సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడును. సర్వమును ఆయనందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడును. దేవునికి స్తోత్రం. ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్. హల్లెలూయా. అన్నీ కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన ద్వారా సమస్తం సృజించబడింది. ఆయన కొరకే సమస్తం కూడా సృజించబడింది. ఆయనలో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నాయి. కాబట్టి బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, సర్వ సంపదలు కావాలన్నా అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి అందుకనే మనం అందరం కూడా ఏం చేయాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనం కలిగినటువంటి వారిగా, ఆయన ఆత్మను కలిగినటువంటి వారిగా మనమందరం కూడా ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఇక మూడో విషయానికి వస్తే స్పిరిట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి గల ఆత్మ. నీతి గల ఆత్మ. యెషయా గ్రంథం 11:3-4 యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. దేవుని బిడ్డలారా, ఆయన ఏమై ఉన్నాడంటే నీతిగల దేవుడు, నీతిగల ఆత్మ, నీతిగల ఆత్మ, స్పిరిట్ ఆఫ్ రైచియస్నెస్, నీతిగల ఆత్మ. ఈ ఆత్మ దేవుడు లోపలికి వస్తే ఆ ఆత్మదేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని నీతిగా మార్చేస్తాడు. మన నీతిగా ఉండడం అంటే వి నీడ్ టు స్టాండ్ రైట్ విత్ గాడ్. దేవునితో సరైన రీతిలో నిలిచేటట్టుగా చేస్తాడు. రైట్ విత్ పీపుల్, రైట్ విత్ గాడ్. వి నీడ్ టు స్టాండ్ రైట్ విత్ గాడ్ అండ్ రైట్ విత్ పీపుల్. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో నీతిగా, అలాగే మనుషుల దృష్టిలో నీతిగా నిలిచేటట్టుగా దేవుడు మనకు సహాయం చేసే సర్వశక్తిమంతుడైన దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక నా ప్రియమైనటువంటి వారలారా, సామెతల గ్రంథం 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఉపదేశానుసారంగా జీవించడం మనం ప్రారంభించినప్పుడు తన యొక్క కృప ద్వారా, తన యొక్క దయ ద్వారా, తన యొక్క కనికరం ద్వారా మనందరిని కూడా ఏం చేస్తాడంటే వివేకము కలిగిన వారిగా, నీతి కలిగిన వారిగా, భక్తి కలిగిన వారిగా, నమ్మకమైనటువంటి వారిగా ఆయన మనల్ని మార్చేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకున్నాడు. ఆ జీవం గల దేవుని గురించి ప్రకటన 19:11 మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడును. దాని మీద కూర్చున్న వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. దేవుని బిడ్డలారా, నీతి అనేటటువంటి ఆత్మ ఎప్పుడైతే మనలోకి వస్తూ ఉంటాడో ఆ నీతి అనేటటువంటిది ఏం చేస్తుందంటే నీతి మరణము నుండి రక్షించును. నీతి ఏం చేస్తుందంటే నరకము నుండి రక్షించును, మరణము నుండి రక్షించును. నీతి గల ఆత్మ దేవుని కృపను బట్టి మనలో నివసించటాన్ని బట్టి మనం నీతిగా జీవించటానికి వీలు కలుగుతుంది. క్రీస్తు ఆత్మను గురించి మనం చూసాం కదా. ఈ క్రీస్తు ఆత్మ ఏ విధమైన ఆత్మ అనగా ఇది యెహోవా ఆత్మ లేదా దేవుని ఆత్మ. ఈ క్రీస్తు ఆత్మ దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ. ఆ దేవుని ఆత్మ మనకేమి కలుగు చేస్తున్నాడు? జ్ఞానమును కలుగు చేస్తున్నాడు. ఆ దేవుని ఆత్మ జ్ఞానమును బలమును మనకిస్తున్నాడు. అలాగే దేవుని ఆత్మ మనల్ని ఈ నీతిగల ఆత్మగా క్రీస్తు ఆత్మ ఉండడాన్ని బట్టి మనందరినీ కూడా నీతిమంతులుగా చేసి మరణము నుండి తప్పించి జీవములోనికి దాటించుచున్నటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఈరోజు క్రీస్తు ఆత్మను మీరు పొందినవారై, క్రీస్తు ఆత్మను మనం కలిగిన వారమై, క్రీస్తు ఆత్మచేత ఆవరించబడిన వారమై, క్రీస్తు ఆత్మ అనుగ్రహించేటటువంటి గొప్ప
కార్యాలు మన జీవితంలో చూసేవారిగా మనం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఈ క్రీస్తు యొక్క ఆత్మ సహాయం చేసే గుణం కలిగినటువంటి ఆత్మ. ఈ క్రీస్తు ఆత్మ బలపరిచే ఆత్మ, భక్తిని పుట్టించే ఆత్మ, వివేకం కలిగించే ఆత్మ. దేవుని బిడ్డలారా, అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించే ఆత్మ. ఇలాంటి ఆత్మ అందరి మీద కూడా నిలిచి ఉండాలని ఈ ఆత్మ క్రీస్తు మీద ఉన్నట్టుగా, సంఘము మీద ఉన్నట్టుగా, ప్రతి విశ్వాసి మీద కూడా ఈ ఆత్మ నిలిచి ఉండటాన్ని బట్టి ఆత్మ సంబంధమైన జ్ఞానముతో, వివేకముతో, లోక సంబంధమైనటువంటి ఉచ్చుల్లో, చిక్కుల్లో, పాపములో పడిపోకుండా కాపాడగలిగిన గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండాలని కోరుతున్నాడు. నా ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం మీరు కూడా ఈ విధంగా ఉండాలని కాంక్షించినట్లయితే క్రీస్తు ఆత్మ అనుగ్రహించే సహాయమును, దీవెనను కలిగిన వారై మీరందరూ కూడా దీవించబడ్డానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. దయచేసి అందరం కూడా ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేసే లోపల మళ్ళీ తిరిగి కలుసుకుందాం. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో చక్కటి వాక్యాన్ని మనం వినగలిగాం. ఈ సమయంలో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి ఇప్పుడు చూపించబోతున్నటువంటి యొక్క ప్రేయర్ పాయింట్స్ అని మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. జస్ట్ నేనేదో ప్రార్థన చేస్తున్నానని కాకుండా మనం అందరం కూడా దయచేసి కలిసి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరికి కూడా ఈ వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథం 2వ కీర్తన 8వ వచనం. నన్ను అడుగుము, జనములకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. దేవుని సన్నిధిలో ప్రభువా ఆత్మలను దయచేయండి. ఆత్మలను సంసిద్ధపరచడానికి, పరలోకం రాజ్యం కొరకు ఆయుధపరచడానికి భూమి కావాలి. ఈ భూమి నీది, నువ్వు సృష్టించింది. నీ పని కొరకు భూమి కావాలి. నీ కొరకు జనులను సంపాదించాలి. దేవా, ఈ 2 పనుల్లో మీరు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నన్ను అడుగుము, నన్ను అడుగుము, నన్ను అడుగుము అని చెప్పారు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను సెలవిచ్చిన గొప్ప దేవా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడవు నీవు. నీకు అసాధ్యమందంటూ ఏదీ లేదు ప్రభువా. మీ నామములో అడుగుచున్నాము తండ్రి. జనములను మాకు స్వాస్థ్యముగా దయచేయండి. జాన్ నాక్స్ నైనా స్కాట్లాండ్ అడిగినప్పుడు మీరు స్కాట్లాండ్లో అనేక ఆత్మలను జాన్ నాక్స్కి మీరు అప్పచెప్పారు. అలాగే మా ప్రభువా స్తోత్రం తండ్రి, ఆఫ్రికా మారాలి అని రెన్హార్డ్ బోంకే గారు అడిగినప్పుడు అది రక్తంతో కడగబడినటువంటి ఆఫ్రికాగా నేను చూడాలి అని అడిగినప్పుడు ఆఫ్రికాలో అనేక లక్షలాది మంది ప్రజలను నీ దాసుని ద్వారా రక్షణలకు నడిపించారు. అలాగే మా ప్రభువానికి స్తోత్రం నాయన. మేము కూడా అడుగుతున్నాం, మాకు నాయన తండ్రి భారతదేశంలో నాయన ముఖ్యంగా హైదరాబాద్ మహానగరములో ఈ యొక్క అనేక ఆత్మలను సంపాదించాలని మేము అడుగుతున్నాము. భూమిని నాయన సొత్తుగా దిగంతముల వరకు ఇస్తానని చెప్పారు కదా ప్రభువా. మీ కార్యం చేయండి. ప్రజలను సువార్త ద్వారా చేరుకోవడానికి, పాపము నుంచి, దారిద్ర్యము నుంచి, శాపము నుంచి, నరకము నుంచి తప్పించడానికి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా ఉజ్జీవింపచేసి సిద్ధపరిచి లోకములోనికి ఆత్మలు సంపాదించడానికి పంపే ప్రక్రియ చేయడానికి కృప మాకు అనుగ్రహించి క్రీస్తు ఆత్మను మాకు దయచేసి దేవా స్తోత్రం తండ్రి. దేవా యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ, అలాంటి ఆత్మ దేవా మా జీవితములకు రండి, మమ్మలను బలపరచండి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రమును మీ నామములు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ను మీ నామములు జ్ఞాపకం చేసుకోండి.
తెలంగాణ రాష్ట్రం మీద నీ వెలుగును ప్రకాశింపజేయండి. ఆంధ్రప్రదేశ్ మీద నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు నైనా కుమ్మరించండి. మీరు సహాయం చేయండి, మీ దయ చూపించండి ప్రభువా. నీకు స్తోత్రం. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. భారతదేశంలో అనేక మంది ప్రజలు నీ వైపు తిరగడానికి సహాయం చేయండి ప్రభువా. నయనానికి స్తోత్రం. ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, ప్రతి వ్యక్తి కూడా నైనా తండ్రి క్షేమము కలిగి నీ బిడ్డలు జీవించడానికి సహాయం చేయండి. సంఘమును జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సంఘ సరిహద్దులు విశాలపరచండి తండ్రి. సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోండి. మా బ్రాంచెస్ని, స్థానిక సంఘాన్ని, అలాగే మా ప్రభువా పెరియల్ ప్రేయర్ పార్క్ని, అలాగే ప్రభువా గ్రేవ్యార్డ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పార్కింగ్ ప్లేస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మీకు తెలుసు ప్రభువా. అన్ని విధాలుగా సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ ఉదయకాలం అందరిని కూడా ఆశీర్వదించండి. అందరిని కూడా నీ ఆత్మతో నింపుమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరుమును మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. కృప మీకు తోడైను గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.